కృష్ణుడు కొంచెం చట్నీ వెయ్యి. రామయ్య గారు ఎక్స్ట్రా చట్నీ 5 రూపాయలు. 10 రూపాయల ఇడ్లీకి 5 రూపాయల చట్నీయా? ఆశకు కూడా హద్దుండాలి వీరయ్యా. వీరయ్య గారు మీరెలా ఒక ప్లేట్కి 1 గ్లాస్ నీళ్లు మాత్రమే ఇస్తాము, ఎక్స్ట్రా చట్నీ అడిగితే ఎక్స్ట్రా బిల్లు వేస్తాము అంటూ పోతే మన హోటల్కి ఎవ్వడూ రాడు. చూసుకోండి. ఏడేమీ సంతర్పణం చేయట్లేదు, అయినా డబ్బులు ఎవరికి ఊరకనే రావు. ఏండే వీరయ్య గారు రోజు రోజుకి ఈగలు తోలుకోవటం అవుతుంది. నిజమేరా, ఏదో ఒకటి చేయకపోతే హోటల్ మూసుకోవాల్సి వస్తుంది. వీరయ్య తన అత్యాస బుర్రకి పదును పెట్టి ఒక ఉచిత పథకాన్ని ప్రకటించాడు. రండి బాబు రండి, ఎంత తిన్నా ఉచితమే, కడుపు నిండా తినండి, 1000 రూపాయలు గెలుచుకోండి. రండి బాబు రండి, ఎంత తిన్నా ఉచితమే. ఏంటి వీరయ్యా, నిజంగానే ఎంత తిన్నా కూడా ఉచితమేనా? లేదంటే మళ్ళీ అరిటాకు వేశాక అన్నం మాత్రమే ఉచితం, కూరలు కొనుక్కోండి అంటావా? నిజంగానే ఉచితమండే, కానీ తిన్నాక ఒక చిన్న పని చెయ్యాలి. చిన్న పనా? ఏంటది? అక్కడొక కుండుంది చూశారు, దాన్ని ఈ పత్తి ఉండలతో పగలగొట్టాలి. పగలగొడితే 1000 రూపాయలు నజరానా కూడా, లేదంటే తిన్నదానికి 2 బిల్లు కట్టాలి. 1000 రూపాయల నజరానాకి ఆశపడిన జనాలంతా వీరయ్య హోటల్కి ఎగబడ్డారు. కానీ ఆ కుండని పగలగొట్టడం ఎవరి వల్ల కాలేదు. కృష్ణుడు చూసావారా, ఈగలు తోలుకోవటమే అన్నావు, ఇప్పుడు ఆ ఈగలు దూరటానికి కూడా చోటు లేనంతగా కిటకిటలాడుతుంది. మీరు గొప్పవారండే బాబు. 1000 రూపాయలు ఆశ చూపి ఊరు మొత్తాన్ని కూడా మీలాగా అత్యాస పరులు చేసేశారు. వీరయ్య తన పంట పండింది అనుకుంటూ ఉండగా సోమన్న అనే ఒక తుంటరి కుర్రవాడు వీరయ్య హోటల్కి వచ్చాడు. మీ హోటల్లో తినడానికి ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక్కొక్క ప్లేట్ తీసుకునిరా. అరే కృష్ణుడు, ఇతగాడి బిల్లు ఒక 800 దాటుండదు. ఇలా మీ పంట పండింది. కడుపు నిండా తిన్న సోమన్న కుండని పగలగొట్టడానికి ఉపక్రమించాడు. ఏమండే, ఈ కుండను పగలగొట్టే పందెం ఎప్పటి వరకు ఉంటుంది? ఇది మా హోటల్ స్పెషల్, ఏడాది పాటు ఈ పందెం ఉంటూనే ఉంటుంది. మళ్ళా పగలగొట్టాక తూచనరుగా. నువ్వు నీ అదృష్టాన్ని పరీక్షించుకో. కావాల్సింది అదృష్టం కాదు, తెలివి. జాగ్రత్తగా చూడండి, ఈ దూత్తో ఆ కుండని ఎట్టా పగలగొడతాను. జాగ్రత్తగా చూడండి, ఈ కుండని పత్తుండతో ఇట్టా పగలగొట్టాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.